దేవుడే అయినా కాపాడింది మాత్రం వీడే. అందరూ ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తుంటే వీడు ఆ క్షణంలో ఎంతో తెలివిగా వ్యవహరించి ప్రాణాలూది కాపాడాడు వదిన్ని. డాడీ డాడీ థ్యాంక్ యూ. వెరీ వెరీ థ్యాంక్స్ డాడీ. థ్యాంక్స్. థ్యాంక్స్ డాడీ. చాలా గొప్ప పని చేసి మా అమ్మని బ్రతికించారు డాడీ. నువ్వు చేసిన మేలుకి భగవంతుడు తప్పకుండా నీకు మంచి చేస్తాడు బాబు. ఒక్కసారి జననిని చూడొచ్చా బాబు? డాడీ ఒక్కసారి అమ్మని చూడొచ్చా? అవును డాడీ, ప్లీజ్ డాడీ. ఒక్కసారి అమ్మని చూసే అవకాశం ఇవ్వండి డాడీ. వేస్ట్, నువ్వు వేస్ట్ శక్తి. ఆఫ్టర్ ఆల్ మంచం మీద ఉన్న పేషెంట్ ప్రాణాలు తీయలేకపోయావు. నేను శక్తి శక్తి అని గొప్పగా చెప్పుకుంటావు. ఏం లాభం? ప్లీజ్ డాడీ. ప్లీజ్ డాడీ, ప్లీజ్ డాడీ, ఒక్కసారి డాడీ. ఇప్పుడు మీరు చూసే పరిస్థితి లేదు. కాస్త ఓపిక పట్టండి. తను పూర్తిగా కోలుకున్న తర్వాత, కళ్ళు తెరిచిన తర్వాత మిమ్మల్ని చూడ్డానికి పంపిస్తాను. అవునరా, వదిన ఇప్పుడిప్పుడే తేరుకుంటుంది. మీరు వెళ్ళి పలకరిస్తే ఎమోషనల్ ఫీల్ అవుతుంది. నార్మల్ సిచ్యుయేషన్కి మారచ్చు. సో కొంచెం ఓపిక పట్టండి ప్లీజ్. సారీ మేడం. కళ్ళు నెత్తికెక్కాయిరా, చంపేస్తా. సారీ మేడం, సారీ. అందరూ ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తుంటే వీడు ఆ క్షణంలో తాను బ్రతికి నిన్ను బ్రతికించింది. చావు తప్పినందుకు నువ్వు సంతోషపడు, అంతేకాని ఇలా కోపం తెచ్చుకొని ఆవేశపడితే ఎలా? ఏం మాట్లాడుతున్నావు సౌమ్య? అవును, జనని పోయుంటే తన మరణానికి కారణాలేంటని కూపిలాగేవాళ్ళు. నువ్వు చేసిన దుర్మార్గం బయటపడేది. అప్పుడు నిన్ను తలా ఓ పక్క కుక్కను కొట్టినట్టు కొట్టేవాళ్ళు. తన వృత్తికి ఇంత అన్యాయం చేసినందుకు గుణాన్ని పీక పిసికి చంపేసేవాడు. నువ్విప్పుడు ఇలా ఆవేశపడటం ఎవరైనా చూశారనుకో, నువ్వు వాళ్ళని అనుమానపడేలా చేయాలనుకున్నావు. కానీ అప్పుడు వాళ్లే నీ మీద అనుమానపడతారు. తలా ఒక తన్ను తన్ని నీ ప్రాణాలు పోయేలా చేస్తారు. ప్రయత్నం ఫెయిల్ అయినందుకు ఆవేశపడకు, దొరకనందుకు సంతోషించు. తన ఆయుష్ గట్టిది, అందుకే బయటపడింది. నాకు కోపం వచ్చేది అది బతికిందని కాదు. గుణాగాడు
ప్రాణాలు ఊదాడు అని. అరే, దాని మీద మమకారం చూపించాడు అని, వాడి మనసులో జనని ఉందని, దాని మీద పాజిటివ్ కార్నర్ ఉందని, అందుకే వాడలా చేసి దాన్ని బతికించాడన్న విషయం నేను తట్టుకోలేకపోతున్నాను. ఎన్నాళ్ళు వాడి మనసులో మాట చెప్పకుండా నన్ను మోసం చేశాడని నాకు కోపంగా ఉంది. అది మన ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి నాకు డౌట్ కొడుతూనే ఉంది. వాడు మెల్లగా దాని మాయలోకి జారుకున్నాడు అనిపిస్తోంది. ఎక్కడో తేడా కొడుతోంది. అది చేస్తే తలా ఒక దారైపోతారు. వాడి సంసారం సర్వనాశనం అయిపోతుంది. సర్వాధికారాలు నా చేతిలోకి వస్తాయనుకున్నాను. కథ మొత్తం అడ్డం తిరిగింది. నా ఊహ తలకిందులైపోయింది. అదే తట్టుకోలేకపోతున్నాను. వదలను, వదిలే ప్రసక్తే లేదు. అది బతికిందని వీళ్ళు సంతోషపడుతున్నారేమో కానీ దాని చావు చూడందే నేనూరుకోను. హాస్పిటల్ నుంచి జననిలాగా రావటానికి నేనస్సలు ఒప్పుకోను. శవం అయ్యేదాకా నేను వదిలిపెట్టను. ఈ క్షణం నుంచి దాని మరణం కోసమే ప్రతి క్షణం ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఈసారి ఆ దేవుడు దిగొచ్చినా కాపాడలేకుండా చేస్తాను. ప్రశాంతంగా ఉండండి, మీకేం కాలేదు. హరిని పిలవండి. హరిని చూడాలి. అందరూ ఉన్నారమ్మా, మీరేం భయపడకండి, రిలాక్స్ గా ఉండండి. అందరూ ఉన్నారమ్మా, పడుకోండి పడుకోండి, మీరేం కంగారు పడకండి. హరి 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 పేషెంట్ హరి హరి అంటున్నారు. ఎవరు మీలో? నేనే. అమ్మా అమ్మా, అమ్మా అమ్మా, అమ్మా హరి అమ్మా